ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ బగలాముఖి దేవే నమో నమ. ఇప్పుడు కన్యారాశి గురించి చెప్తున్నాను. కన్యారాశి వారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యంగా కన్యారాశి వారికి జన్మలో కేతువు 7 ఏళ్ల రాహు ఉన్నందువల్ల చాలా కష్టాలు, అనుకున్న పనులు లేటుగా అవ్వటం కానీ ఇలాంటివన్నీ జరుగుంటాయి, జరుగుతూ ఉన్నాయి కూడా. ఇంకా నెక్స్ట్ ఈయన రాజస్థానంలో పోతాడు కేతువు. రెండోది శని వచ్చి మేలో వచ్చి మళ్ళీ ఆయన సప్తస్థానంలోకి వస్తాడు. సప్తస్థానంలోకి వచ్చినప్పుడు ఆ శని వల్ల కూడా కొంచెం, అంటే కన్యారాశికి శని మంచోడే కానీ ఆయన డ్యూటీ చేస్తాడు కాబట్టి ఆయన జన్మాన్ని చూసేదానివల్ల కొంచెం మనసు సంకల్పంగా ఉంటాయి. మీరు ముఖ్యంగా శని శ్లోకాలు చెప్పుకొని శనికి జపాలు చేయించుకోండి. నీలం రాయి ఉంగరం వెండిలో నడివేలుకు ధరించండి. ఇది చేసినారంటే మీకు అన్ని దివ్యంగా జరుగుతాయి. ఇది ఈ సంవత్సరం అంతా ఇలానే ఉంటుంది. ఇంకా దశమ స్థానంలోకి గురువు వస్తాడు. మే 1 గురువు వస్తాడు ఆడికి. ఆ గురువు కూడా అంత మంచిదే కాదు. కాబట్టి ఈ సంవత్సరం మీరు ముఖ్యంగా శనికి మాత్రం ఆ ఉంగరం వేసుకొని గురువుకి శనికి జపాలు చేయించండి. చాలా బాగా జరుగుతుంది. మీ మామూలుగా ఉండే పనులు అయితే చేసుకోండి, పర్వాలేదు. కానీ కొత్త పనులు ఏది చేయబాకండి. కొత్తగా పెట్టుబడులు పెట్టేది కానీ కొత్త కాంట్రాక్ట్ వర్క్లు ఇలాంటివి కూడా కొద్దిగా ఆశ చూసి చేయండి. ఎందుకంటే గబామని ఆ శని వల్ల చాలా లాస్ అయిపోయేదానికి ఆస్కారం వస్తుంది. కాబట్టి నేను చెప్పేది మామూలుగా కార్యక్రమాలు అయితే చేసుకోండి, అంతేగాని కొత్త ప్రాజెక్టులకు మాత్రం పోబాకండి అని మరీ చెప్తున్నాను. ఇది కన్యారాశి వారికి చెప్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ చాలా బాగుంటుంది. వచ్చే సంవత్సరం మీకు 26 మే నుంచి సూపర్గా జరుగుతుంది. ఇది మాత్రం 100% బాగా జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఈ శని వల్ల కొద్దిగా అదవుతాయి. మీరు ఆ శనికి జపాలు ఆ ఉంగరం మాత్రం ధరించమని మరీ కోరుతున్నాను. మీకు ఏదన్నా డౌట్లు ఉంటే కూడా నా ఫోన్ నెంబర్ ఫోన్ చేసి కూడా అడగండి, చెప్తాను. మా rrastrology.in అని చూడండి, దానిలో అన్ని వివరంగా కూడా తెలుస్తాయి మీకు. ఇది కన్యారాశి వారికి చెప్పదలుచుకున్నాను. మరి ఉంటా. నమస్తే.